వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం ఈ రోజు రేట్ ఎలా ఉంది సార్? పడుతుందా లేదంటే పెరుగుతుందా? పెరిగితే ఎక్కడి వరకు పెరిగే అవకాశం ఉందంటారు? అండ్ నిన్నటి వరకు అయితే ఫాల్లో ఉంది, ఈ రోజు కూడా ఫాల్లోనే ఉందా మూమెంట్? ఎస్, ఫైనల్గా నాకు ఒక సంతోషాన్ని ఏం కలిగిస్తుందంటే మన వాళ్ళు వినాల్సిన గుడ్ న్యూస్ తీసుకొచ్చా. అదేంటంటే గోల్డ్ ఫాల్ జర్నీ అనేది మళ్ళీ మొదలైంది. ఓకే, అంటే ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఈ ఫాల్ మూమెంట్? ఈసారి 73 వరకు వస్తుంది, మళ్ళీ లాస్ట్ టైం వచ్చినట్టుగానే. కానీ ఈసారి ఒకవేళ 73,000 దిగింది అనుకోండి, స్ట్రైట్ అవే అప్ టు 67,000 డౌన్ సైడ్లో ఫస్ట్ టార్గెట్. బిలో 73 అంటే మొన్న వచ్చిన రీసెంట్ హై నుంచి మనం చూసుకుంటే 77,000 వరకు వచ్చింది రీసెంట్గా. 77 నుంచి ఇప్పుడు 75,000లో ఉంది. పడిపోయింది, బాగానే పడింది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా నేను చూసాను 76,102 రూపీస్ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఎలాగైతే స్టూడెంట్స్కి అందరికీ నేర్చుకోమని చెప్తాం కదా, బికాస్ లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. అది మీరు పెట్టే పెట్టుబడికుంటే కూడా మీకు ఎక్కువగా పనికొచ్చే అదొక సీక్రెట్ అని చెప్తా. ఎందుకంటే ఒక రూపాయి సంపాదించుకోవాలి అంటే ఇంకొక రూపాయి పెడితే లేదంటే ఇంకొక డబ్బు పెడితే మనకు వస్తుందేమో, కానీ నాలెడ్జ్ లేకపోతే మాత్రం అది కూడా రాదు. సో నాలెడ్జ్కే మీరు ఎక్కువగా ఆ ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియోలో ఏ రోజు కూడా రికమెండేషన్ విషయంలో నేను నమ్మను. ఎందుకంటే మనము ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తేనే మీరందరూ కూడా మీ ఫ్యామిలీలో అందరినీ మీరే ఎడ్యుకేట్ చేసుకుంటారు. కాబట్టి సొసైటీ అంతా అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఏమవుతుందంటే అందరు లాభాల్లో ఉంటారు. కావాల్సింది అదే కదా. సో బేసిక్గా ఏంటంటే మీరు ఎవరిపైన కూడా ఆధారపడకూడదు, ఎవరిపైన కూడా మీరు డిపెండ్ అవ్వకూడదు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. మీరు ఈ రోజు చేస్తున్న ఫైనాన్షియల్ ప్లానింగ్ రేపటి రోజున మీకు బాగా పనికొస్తుంది. ఎందుకంటే యూ కెన్ బికమ్ అ కరోడ్పతి. ఒక కోట్లాధికారి అవ్వాలి అంటే నేర్చుకోండి ఎలా అవ్వాలో. ఓకేనా? సో 76,102 నుంచి ఇవాళ 75,450 వరకు రావడం జరిగింది. ఒక్క రాత్రికి దాదాపు మన కాదన్న కానీ 700 రూపాయలు కుప్పగూలింది బంగారం నిన్న రాత్రికి. ఈ రోజు కూడా అదే నెగిటివ్తో మొదలైంది బంగారం. సో ఫస్ట్ మనం స్పాట్ రేట్ చూసుకుందాము, దాని తర్వాత మనం నేర్పిద్దాము మన ప్రేక్షకులకు ఎలా ఐడెంటిఫై చేయాలి ఇంకొక ఫాల్ని. సో 7,751 ఉన్న 24 క్యారెట్ గోల్డ్ నిన్న ఇవాళ మనం చూసుకుంటే 7735లో ఉంది. ఇట్ హాస్ జస్ట్ ఫాలన్ బై అబౌట్ 16 రూపీస్, 16 రూపాయలు. సో ఇక్కడ మనం 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7105 ఉన్న ప్రైస్ నిన్న కాస్త ఈ రోజున 7090కి వచ్చింది. లాస్ట్ టైం 22 క్యారెట్ గోల్డ్ మనకు 6900 వరకు వచ్చిందండి. ఈసారి కూడా అదే దరిదాపుల్లో ఉంది. జస్ట్ ఒక 200 రూపీస్ అటు ఇటుగా ఫాల్ జరిగింది అనుకోండి. ఈసారి 6900 మీకు 22 క్యారెట్ గోల్డ్లో ఒకవేళ దిగిపోయింది అనుకోండి, మీకు కనీసము 67,024 క్యారెట్ గోల్డ్ వస్తే ఇది మీకు 6200లో అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కనీసం మనకు 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మీకు 22 క్యారెట్ గోల్డ్లో కూడా ప్రైస్ కరెక్షన్ రాబోతుంది రాబోయే వారాల్లో. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. బట్ లెట్ మీ షో యూ ఈ రోజు గోల్డ్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి గ్రాఫ్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ముఖ్యంగా ఇది డైలీ చార్ట్ పెట్టాను ఇవాళ నేను. మనం జనరల్గా ఏంటంటే 15 మినిట్స్ 30 మినిట్స్ మనం రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాము. ఈరోజు డైలీ చార్ట్లో ఎందుకు చూపిస్తున్నానంటే అసలు గోల్డ్ ట్రెండ్ అందరూ భయపడుతున్నారు. అదేంటి ఇంకెంత పెరుగుతుందా దేవుడా, ఇంకా పెరిగిపోతూనే ఉంటుందా పడదా అని చెప్పే భయం ఏదైతే ఉంది కదా మీ మనసులో, ఆ భయాన్ని దూరం చేసే ఐడియా ఒకటి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో సీ దిస్. ఈ డైలీ చార్ట్లో మనం చూసుకుంటే ఒక్కసారి నేను ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఎలాగైతే గోల్డ్ మనకి దాదాపు ఒక ఫాల్ అంటే 10th అక్టోబర్న అక్కడ ఒక చిన్న ఫాల్ 74,700 వరకు పడిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకి గోల్డ్ హ్యాస్ గాన్ టు అ హై ఆఫ్ 79,681 అండి. అది మనకు ఫ్యూచర్ ప్రైస్. కానీ స్పాట్లో మీకు 82,000 దాకా కూడా వెళ్ళింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫాల్ నుంచి ఒక్కసారి మన ట్రెండ్ లైన్ డ్రా చేశాం కదా, బ్రేక్ అయ్యింది ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ 1st నవంబర్ శిరీష. 1వ తేదీన ఈ నెల నవంబర్ నెలలోనే మనకు అక్కడ నుంచి ఫాల్ అనేది మొదలైంది. దట్ ప్రైస్ వాస్ అరౌండ్ 79,000 రూపీస్. ఆ రేట్లో నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఎక్కడ దాకా పడింది? 14th నవంబర్ చిల్డ్రన్స్ డే వరకు గోల్డ్ హ్యాస్ ఫాలన్ టు ద ప్రైస్ ఆఫ్ 73,300. అక్కడి నుంచి మళ్ళీ ఒక చిన్న రైజ్ అంటూ మనకు కనిపించింది. గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు ది లెవెల్ ఆఫ్ 77,000. మీకు ఇందాక నేను చెప్పాను, దట్ వాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ 25th నవంబర్.
ఇప్పుడు మనము ఇంకొక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ కింద వచ్చిన తర్వాత ఎలాగైతే ఫాల్ జరిగిందో ఇక్కడ కూడా నేను డ్రా చేసిన ట్రెండ్ లైన్ కి కింద వచ్చింది చూడండి. ఇక్కడ మనకు ఇదైతే చాలా పెద్ద గ్రీన్ బార్ కాబట్టి ఇది లోపలే ఉన్నట్టు లెక్క. ట్రెండ్ లైన్ బయటికి వచ్చింది ఆన్ ద డేట్ ఆఫ్ 26th November శిరీష. ఆ రోజు నుంచి 27th November నిన్నటి దాకా కూడా ఆ ట్రెండ్ లైన్ కిందే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఆ ట్రెండ్ లైన్ దాటాలి అనుకుంటే కనీసం గోల్డ్ మనకు 78,100 దాటితేనే అప్పుడు మీకు 85,000 90,000 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ అండ్ ఛాన్సెస్ లేవు ఇక్కడ. ప్రస్తుతానికి మాత్రం గోల్డ్ ఈస్ కంటిన్యూయింగ్ విత్ ద ఫాల్. సో ఈ ఫాల్ని మనం ఎన్కాష్ చేసుకుందాము. ఎవరికన్నా ఒకవేళ ఇక్కడ నుంచి అక్యుములేషన్ అంటే 1 గ్రాము 4 గ్రాములు 10 గ్రాములు కొంటారు అంటే మీరు స్లోగా, అది మీ ఇష్టం, అది నేను రికమెండ్ చేయట్లా. మీరు కొనాలి అనుకుంటే ఫాల్లోనే బెనిఫిట్ కాబట్టి మెల్లమెల్ల కొనండి. కానీ ఈసారి 73,300 దిగిందంటే మాత్రం దేర్ విల్ బి అ బిగ్ క్రాష్ గోల్డ్ లో. కనీసం మీరు అది మీరు వెయిట్ చేయండి. ఆ గుడ్ న్యూస్ తో ఆ రోజు మనం అందరం షాపింగ్ వెళ్దామని చెప్తా. అంతే సార్. సో మరి అలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి, బంగారం కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అంటే దాని సరైన మార్గం ఏ విధంగా చూస్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇంపార్టెంట్ ప్రశ్న శిరీష. ఇది అందరూ గ్రోన్ అప్ చిల్డ్రన్ హ్యాస్ టు లెర్న్. అంటే గ్రోన్ అప్ చిల్డ్రన్ అంటే ఎవరైతే ఓవర్ అండ్ అబౌవ్ 18 years ఏజ్ ఉన్నారో వాళ్ళు కూడా పిల్లల లాంటి వాళ్ళగానే తప్పులు చేస్తుంటారు. నేను ఎందుకు గ్రోనప్ చిల్డ్రన్ అంటున్నానంటే అబౌవ్ 18 and 21కి మనము ఓట్ హక్కు తెచ్చుకుంటాము. అలాగే అన్ని కైండ్ ఆఫ్ మేజర్ యాక్టివిటీస్ మనం చేయొచ్చు యాజ్ అ మేజర్గా. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ లెర్నింగ్ కెపాసిటీ, ఆ నాలెడ్జ్ కెపాసిటీ పెరుగుతుందా? కాదు కదా. సో అలాంటి సమయంలో మనకు కావాల్సింది ఒక టీచర్. నేను మీకు యాజ్ అ ఫ్రెండ్గా, ఒక గైడ్గా, యాజ్ అ ఒక కోచ్గా మీకు ఆ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే జీవితంలో మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. కానీ ఆ గుణపాఠం నేర్చుకున్న తర్వాత మనం అది గుర్తుపెట్టుకొని మరీ ముందుకెళ్ళాం. ఏదో ఒకసారి మళ్ళీ తప్పు రిపీట్ చేస్తూనే ఉంటాము. ఫైనాన్స్ విషయంలో అది జరగకూడదు. మీరు కావాలన్నా అలాంటి తప్పు చేయాలనుకున్న మీరు చేయలేరు. ఎందుకంటే ఈ క్లాస్లో మనం అలా ట్రైన్ చేసేసేసి మీ మైండ్ని అలా షార్పన్ చేస్తే ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ విషయానికి మీరు ఇమోషనల్గా కాదు లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. సో దీనివల్ల లాభం అంటూ మీ ఫ్యామిలీకే, మీ ఫ్యూచర్కి ఉంటుంది, రిటైర్మెంట్కి ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్కి అలాంటి బెనిఫిట్ ఉంటుంది. సో క్లాస్ జాయిన్ అవ్వండి. ఈ నంబర్ ఏదైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా, మీరు సీరియస్గా ఉన్నారు కదా చదువుకుందామని, నేర్చుకుందామని, సో తప్పకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను నా టీం పూర్తి సహాయాన్ని మీకు అందజేస్తాము ఈ రోజే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.